హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మనం లాస్ట్ క్లాస్ దాకా మనము EC2 ఇన్స్టాన్స్కి కనెక్ట్ అయ్యేటప్పుడు ఏంటంటే ఇది మనం పాస్వర్డ్ ఎంటర్ చేయకుండా కనెక్ట్ అయ్యాం కదా. ఈ క్లాస్లో పాస్వర్డ్తో ఎంటర్ అవుదాం. అండ్ మనము మీన్వైల్ మనము నెక్స్ట్ ఏ టాపిక్ ఉందండి, హార్డ్వేర్ కమాండ్స్ ఉన్నాయి కదా. హార్డ్వేర్ కమాండ్స్, ఫైల్ కమాండ్స్ అండ్ రెస్ట్ ఆఫ్ ద కమాండ్స్. ఈ క్లాస్లో హార్డ్వేర్ కమాండ్స్ మరియు పుట్టి తోటి కనెక్ట్ అయ్యేటప్పుడు పాస్వర్డ్ ఎంటర్ చేసే విధంగా ప్రాక్టీస్ చేద్దాం. ఫస్ట్ EC2 ఇన్స్టాన్స్లోకి వెళ్ళండి. తర్వాత లాంచ్ ఇన్స్టాన్స్ మీద క్లిక్ చేయండి. మనము న్యూ ఇన్స్టాన్స్ క్రియేట్ చేద్దాం. ఇన్స్టాన్స్ వచ్చేసి లినక్స్ డెమో అని ఇస్తున్నాను. దాని తర్వాత ఇమేజ్, మిషన్ ఇమేజ్ లైనక్స్ ఫ్రీ టైర్లో ఉందో లేదో చూసుకోవాలి. దాని తర్వాత ఇన్స్టాన్స్ టైప్ ఫ్రీ టైర్ ఎలిజిబుల్ టైర్ లేదో చూసుకోవాలి. దాని తర్వాత కీ పేర్, మనం WinSCP కీ పేర్ ఇద్దాం. ఏంటంటే ఇది మనకి పీపీకే ఫైల్ కదా, ఆర్ పెమ్ ఫైల్ ఇద్దాం. పెమ్ ఫైల్ నుంచి మనము పీపీకే కూడా జనరేట్ చేసుకోవచ్చు, అది విత్ పాస్వర్డ్ తోటి. అది ఎలానో ఈ వీడియోలో చూద్దాం. అండ్ తర్వాత ఎగ్జిస్టింగ్ గ్రూప్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను, సెక్యూరిటీ గ్రూప్ వచ్చేసి. దాని తర్వాత కాన్ఫిగరేషన్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చేసి లాంచ్ ఇన్స్టాన్స్ మీద క్లిక్ చేయండి. ఇన్స్టాన్స్ అనేది మనకు క్రియేట్ అవుతుంది. రీఫ్రెష్ చేయండి. మనం ఓన్లీ రన్నింగ్ స్టేట్ చేద్దాం. స్టేట్ వచ్చేసి, ఎందుకంటే రన్నింగ్లో ఉన్నాయి మాత్రమే మనకి ఇక్కడ అపీర్ వస్తుంది. వన్స్ ఇట్ ఈస్ రన్నింగ్ మనకి ఏంటంటే ఇక్కడ కనిపిస్తుంది అని చూడండి, వచ్చింది. ఇప్పుడు మనము పుట్టి ఓపెన్ చేద్దాం. పుట్టి మనం లాస్ట్ క్లాస్లో ఇన్స్టాల్ చేసుకున్నాం కదా. మనము పుట్టి ఇన్స్టాల్ చేసేటప్పుడే మనకి కీజెన్ అనేది, పుట్టి కీజెన్ అనేది కూడా ఇన్స్టాల్ అవుతుంది. చూడండి, పుట్టి కీజెన్ ఓపెన్ చేయండి. జనరేట్ పుట్టి జెన్ RAS లోడ్ ఎగ్జిస్టింగ్ ప్రైవేట్ కీ. ఫస్ట్ లోడ్ చేద్దాం. మనకి డౌన్లోడ్స్లో మనం డెవోప్స్ అని ఇచ్చామా, పీపీకి డెవోప్స్ అని పెమ్ ఫైల్ క్రియేట్ చేసాం కదా. డెవోప్స్ లాస్ట్ క్లాస్లో చేసినట్టున్నాం కదా. డెవోప్స్ లేదు. లెట్స్ సీ పీపీకే తోటి అంటే ఇప్పుడు మనం మళ్ళీ ఇన్స్టాల్స్ న్యూ పెమ్ ఫైల్ క్రియేట్ చేద్దాం. దీన్ని టెర్మినేట్ చేస్తున్నాను. ఇక్కడ సెలెక్ట్ చేసుకొని దీన్ని టెర్మినేట్ చేయండి. లాంచ్ ఇన్స్టాన్స్ మీద కొట్టండి, మళ్ళీ క్లిక్ చేయండి. తర్వాత సేమ్ లైనక్స్ డెమో అని ఇస్తున్నాను. దాని తర్వాత ఇమేజ్ నేమ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఫ్రీ టైర్ ఎలిజిబిలిటీ, ఇన్స్టాన్స్ టైప్ వచ్చి ఫ్రీ టైర్ అని క్రియేట్ పెమ్ ఫైల్ మీద ఇచ్చేసి నేనేమి ఇస్తున్నా అంటే వరుణ్ అని ఇస్తున్నాను. పెమ్ ఫైల్ అని క్రియేట్, డౌన్లోడ్ అయింది మన డౌన్లోడ్ లొకేషన్లో పెమ్ ఫైల్. ఎగ్జిస్టింగ్ ఇచ్చేస్తున్నాను అండ్ లాంచ్ ఇన్స్టాన్స్. ఇప్పుడు వచ్చేసి
కీజన్ మీద లోడ్ డౌన్లోడ్స్ ఆల్ ఫైల్స్ ఉండాలి. మనం ఓన్లీ పీపీకి ఓకే. ఇప్పుడు జనరేట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ జనరేట్ చేసేటప్పుడే ఏం చేస్తారంటే ఇక్కడ ఒక పాస్వర్డ్ ఇచ్చుకోండి. ఈ పాస్వర్డ్ గుర్తుపెట్టుకోండి. నేను నా ఓన్ పాస్వర్డ్ ఇస్తున్నాను. పైన కింద సేమ్ ఉండేటట్టు చూడండి. అండ్ సేవ్ ప్రైవేట్ కీ ఏదో ఒక నేమ్ ఇచ్చుకోండి. పీపీ అని ఇస్తున్నాను. సేవ్. ఇప్పుడు సేవ్ అయింది అది. ఇప్పుడు పుట్టితోటి లాగిన్ అవుదాం. కనెక్షన్లోకి వెళ్ళండి. SSH ఇక్కడ హోస్ట్ నేమ్ ఇవ్వాలి కదా. హోస్ట్ నేమ్ వచ్చేసి మనము రన్నింగ్ ఇన్స్టాన్స్ టైప్. ఓకే, ఇక్కడికి వెళ్ళేసి పబ్లిక్ ఐపీ కాపీ చేసుకోండి. పబ్లిక్ ఐపీ. దాని తర్వాత ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత మనకి కనెక్షన్స్లో SSHలో అథెంటికేషన్ అని ఉండాలి కదండి. మనకు అథెంటికేషన్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది చూడండి. అథెంటికేషన్ ఎక్స్పాండ్ చేయండి. క్రెడెన్షియల్స్, ప్రైవేట్ కీ, ఫైల్ అథెంటికేషన్, బ్రౌజ్, వరుణ్ పీపీ అని ఉంది కదా. సెలెక్ట్ అండ్ ఓపెన్ అండ్ యాక్సెప్ట్. ఇక్కడ మనకి యూజర్ వచ్చేసి EC2-user. ఎంటర్. ఇక్కడ చూడండి, నీకు ఇప్పుడు పాస్వర్డ్ అడుగుతుంది. మీరు అక్కడ ఏ పాస్వర్డ్ అయితే పెట్టారో ఆ పాస్వర్డ్ మీరు ఇస్తేనే ఇది మనకి లాగిన్ అవుతుంది. దాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు పాస్వర్డ్ ఎంటర్ చేసేటప్పుడు కూడా మీకు కనిపించదు. లైనెక్స్లో ఇది కాబట్టి కరెక్ట్గా మీరు ఎంటర్ చేయండి. అండ్ ఎంటర్. నేను పాస్వర్డ్ ఇచ్చి ఎంటర్ చేశాను. దీంట్లోకి లాగిన్ అయిపోయింది. చూడండి, పర్ఫెక్ట్గా లాగిన్ అయింది. నేను దీన్ని Ctrl-L తోటి క్లియర్ చేస్తున్నాను. ఇప్పుడు మనము సూపర్ యూజర్లోకి కన్వర్ట్ అవుదాం. sudo -i సూపర్ యూజర్కి కన్వర్ట్ అయ్యాను. మనము ఈ క్లాస్లో మనం ఏం ప్రాక్టీస్ చేస్తామంటే హార్డ్వేర్ కమెంట్స్ ఏమేమి అంటే మన మెయిన్గా హార్డ్వేర్ అంటే మనకి ఏమేమి వస్తాయి? CPU రిలేటెడ్, ర్యామ్ రిలేటెడ్ అండ్ స్టోరేజ్ రిలేటెడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు CPU ఇన్ఫర్మేషన్ కావాలనుకోండి. ఏ కమాండ్ వాడతారంటే lscpu అని ఇవ్వండి. ఇస్తే నీకు మొత్తం CPU ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. చూడండి, మనకి ఏ CPU తీసుకున్నాం? CPU నెంబర్ ఆఫ్ CPUs 1 కోరే కదా. 1 కోర్ CPU అండ్ CPU ఫ్యామిలీ, మోడల్, ఏ టైప్ ఆఫ్ మోడల్ అండ్ మోడల్ నేమ్, ఇంటెల్. ఈ విధంగా మనము CPU ఇన్ఫర్మేషన్ అనేది గెట్ చేయొచ్చు. ఇదే విధంగా మీకు వన్ మోర్ కమాండ్ ఉంటుంది. ఆ కమాండ్ ఏంటంటే దీన్ని క్లియర్ చేస్తున్నాను. cat /proc CPU info అని ఇవ్వండి అండ్ ఎంటర్. చూడండి, మనకు అక్కడైతే ఏ డీటెయిల్స్ వచ్చాయో అవే డీటెయిల్స్ మనం మెయిన్గా ఇక్కడ చూసుకునేది కూడా మోడల్ నేము అండ్ ఫ్యామిలీ అండ్ నెంబర్ ఆఫ్ CPU కోర్స్ ఇవే మనం చూస్తాం. అవన్నీ డీటెయిల్స్ ఇక్కడ కూడా వచ్చాయి చూడండి.
కానీ ఇక్కడ అది వే ఆఫ్ ప్రజెంటేషన్ ఇట్లా అంటే ముందు సిపియు వెనక నెంబర్ ఆఫ్ కోర్సు ఇట్లా వచ్చినాయి, కానీ ఎట్లా వచ్చినా మనం మెయిన్గా మనం చూసుకునేవి ఇవే ఈ డీటెయిల్స్ అన్నట్టు రియల్ టైంలో కూడా. దాని తర్వాత ఇప్పుడు మెమొరీ ఇన్ఫర్మేషన్ ఎలా చూస్తాం. మెమొరీ ఇన్ఫర్మేషన్ చూడాలంటే మనము దాంట్లో కూడా 2 వేస్లో మెమొరీ ఇన్ఫర్మేషన్ అనేది మనం చూడొచ్చు. 2 కమాండ్లు ఉన్నాయి దానికి కూడా. క్యాట్ సేమ్ ప్రోక్లోకి వెళ్ళండి. ప్రోక్ ఇక్కడ మెమొరీ ఇన్ఫర్మేషన్ అని కొట్టగానే నీకు మెమొరీ రిలేటెడ్ మొత్తం డీటెయిల్స్ ఇక్కడికి వస్తాయి. చూడండి, టోటల్ మెమొరీ, ఫ్రీ ఇంత ఉంది, అవైలబిలిటీ ఇంత ఉంది, క్యాషెడ్, ఈ విధంగా మెమొరీ డీటెయిల్స్ కూడా మనము తీసుకోవచ్చు అన్నట్టు, గెట్ చేయొచ్చు ఈజీగా. ఇదే కాకుండా దీనికి ఇంకొక కమాండ్ ఉంది. ఏం కమాండ్ అంటే ఫ్రీ అనే కమాండ్. ఫ్రీ అని ఇస్తే నీకు మొత్తం డీటెయిల్స్, మెమొరీ డీటెయిల్స్ వస్తాయి. టోటల్ మెమొరీ ఎంత ఉంది, అండ్ యూజ్డ్ మెమొరీ, అండ్ ఫ్రీ మెమొరీ, షేర్డ్, అండ్ క్యాషెడ్, బఫర్డ్, అండ్ అవైలబుల్, మొత్తం డీటెయిల్స్ నీకు ఇక్కడ వస్తాయి. ఇప్పుడు ఈ మెమొరీనే నేను ఎంబీస్లో, మెగాబైట్స్లో చూడాలనుకుంటున్నాను అనుకోండి. ఫ్రీ -m అని ఇస్తే నీకు మెగాబైట్స్లో వస్తుంది. 949 MB అని, యూజ్డ్ 1170 MB, ఫ్రీ 622 MB. దీన్నే జీబీస్లో చూడాలనుకోండి, అంటే గిగాబైట్స్లో -G. 0 ఎందుకు వచ్చిందంటే మనం తీసుకుందే 1 GB ర్యామ్ మెమొరీ కదా, అందువల్ల నీకు 0 చూపిస్తుంది. మోర్ దెన్ తీసుకున్నప్పుడు నీకు క్లియర్గా నీకు అది మొత్తం కనిపిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు స్క్రీన్ కనిపిస్తుందండి, మీకు జూమ్ ఏమైనా చేద్దాం అంటే సైజ్ వచ్చేసి 16 ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు మీకు కనిపిస్తుంటుంది. నేను అంటే మరీ చిన్నగా ఉందనిపించింది నాకే, అందువల్ల కొంచెం నేను దీన్ని చేంజ్ చేశాను. దీని తర్వాత మెమరీ గురించి చూసాము, సిపియు గురించి చూసాము. దాని తర్వాత మనం ఏంటంటే డిస్క్ యూస్ ఎంత ఫ్రీలో ఉంది. డిస్క్ ఫ్రీ అంటే దానికి కమాండ్ ఏంటంటే డిఎఫ్ మీన్స్ డిస్క్ ఫ్రీ. -H అంటే హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్. చూడండి, మనకి డిస్క్ ఎంత ఫ్రీ ఉందనేది మనకు తెలుస్తుంది. మనం చూసుకుందామా, ఏం తీసుకున్నామండి, మొత్తం ఎంత GB, 8 GB తీసుకున్నామా. యూజ్డ్ 1.6 GB ఉందంట, అవైలబుల్ 6.5 GB ఉందంట. మొత్తము 19% యూసేజ్లో ఉంది అని వస్తుంది. ఈ విధంగా మనం డిస్క్ యూసేజ్ కూడా చూడొచ్చు. తర్వాత ఏంటంటే ఎన్ని వాల్యూమ్స్ మనకి ఇక్కడ అటాచ్ చేసాం అనేది చూడొచ్చు. ఆ వాల్యూమ్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనము EC2 ఇన్స్టాన్స్లోకి వెళ్దాం. రన్నింగ్ ఇన్స్టాన్సెస్, ఇక్కడ స్టోరేజ్ చూడండి, ఇక్కడ ఎన్ని EBS వాల్యూమ్స్ మనకి అటాచ్ చేసి ఉన్నాయండి. డెవ్
XVDA 1 EBSే కదా. మనకి ఇక్కడ కొన్నిసార్లు ఏం చేస్తారంటే మనం ఎక్స్ట్రాగా కూడా మనము కంటైనరైజేషన్ ప్లాట్ఫామ్లోకి వెళ్ళినప్పుడు ఈచ్ సర్వీసు 1 EBSలో ఉండాలని చెప్పేసి ఎక్స్ట్రా EBS అంటే ఎక్స్ట్రా వాల్యూమ్స్ని క్రియేట్ చేసి దీనికి ఇదే ఇన్స్టెన్స్కి అటాచ్ చేస్తుంటారు. అలాంటప్పుడు మనకి ఏ వాల్యూమ్ ఎలా ఉందనేది తెలుసుకోవాలంటే దానికి కమాండ్ ఏంటంటే f disk -l అనిస్తే నీకు డిస్క్లు కనిపిస్తాయి చూడండి. డిస్క్ dev xvda 8 GB చూసారా. ఈ విధంగా మనము డిస్క్ EBS వాల్యూమ్స్ కూడా మనం చూడొచ్చు. ఇప్పుడు దీన్ని క్లియర్ చేయాలంటే క్లియర్ కమాండ్ అయినా వాడచ్చు, ఐదర్ Ctrl+L క్లిక్ చేస్తే క్లియర్ అయిపోతుంది. ఈ విధంగా మనము క్లియర్ చేసుకోవచ్చు. తర్వాత మీన్వైల్ మనము ఫైల్ కమాండ్స్ కూడా స్టార్ట్ చేద్దాం. ఫైల్ కమాండ్స్ అంటే ఏంటంటే మనము ఒక ఫైల్ని క్రియేట్ చేయాలన్నా, డైరెక్టరీని క్రియేట్ చేయాలన్నా, డైరెక్టరీకి మూవ్ అవ్వాలన్నా, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి కాపీ చేయాలన్నా, ఇవన్నీ కమాండ్స్ మనము ఫైల్ కమాండ్స్ అనే అంటాము. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే సింపుల్గా ఒక ఫైల్ని క్రియేట్ చేద్దాం, ఎంటీ ఫైల్ని. దానికి కమాండ్ ఏంటంటే టచ్ అనే కమాండ్ యూజ్ చేసుకొని నువ్వు ఎంటీ ఫైల్స్ని క్రియేట్ చేయొచ్చు. నేనేమిస్తున్నా అంటే మోటివేట్ మైండ్స్ అని ఒక ఫైల్ని క్రియేట్ చేశాను. ఇది ఈ ఫోల్డర్లో నువ్వు ఉన్న ఫోల్డర్లో అది ఉందో లేదో ఎలా చూస్తామంటే బై యూజింగ్ ls కమాండ్. ls అని అంటే ఏంటంటే లాంగ్ లిస్టింగ్. నువ్వు నీ ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీలో ఏమైతే ఫైల్స్ ఉన్నాయో అవి చూడాలంటే ls వాడాలి. చూడండి, ఈ ఫైల్ వచ్చిందా. నీకు ఈ ఫైలు కంప్లీట్గా డీటెయిల్స్గా కావాలంటే ll అని ఇస్తావు. ఇచ్చావా. ఇక్కడ ఏంటి ఈ ప్రతి ఒక్కటి ఏంటంటే ఈ నీకు పర్మిషన్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ ఏంటంటే బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి. ఇవి యూజర్స్ ఫస్ట్ వచ్చేసి యూజర్స్, అదర్, ఓనర్, గ్రూప్ అండ్ అదర్స్ పర్మిషన్స్ అన్నట్టు. తర్వాత ఇది ఉండేది నెంబర్ ఆఫ్ ACL అన్నట్టు. నెక్స్ట్ ఏంటంటే గ్రూప్, యూజర్, తర్వాత టైమ్ స్టాంప్ అండ్ ఫైల్ నేమ్. ఇవి నీకు ఫైల్ పర్మిషన్స్లో ఇంకా డీటెయిల్స్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే ఇలా గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత ఇప్పుడు ఏం చేస్తా అంటే ఒక సిరీస్ ఆఫ్ ఫైల్స్ని క్రియేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకటే క్రియేట్ చేసాను, నేను మల్టిపుల్ ఫైల్స్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. చేయొచ్చు. సింపుల్గా టచ్ అని ఇచ్చి అంజి, వరుణ్, సాయి అని 4 ఫైల్స్ నేమ్ ఇచ్చాగా ఎంటర్ చేయండి. 4 ఫైల్స్లో మనకి క్రియేట్ అవుతాయి. చూడండి, వెళ్ళాలనివ్వండి, క్రియేట్ అయినాయా. ఇప్పుడు ఒక సిరీస్ ఆఫ్ ఫైల్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోటివేట్ మైండ్స్ అని ఇచ్చారు. మోటివేట్ 1.txt, 2.txt, 3.txt, అట్లా నాకు 10 ఫైల్స్ కావాలి. అది ఎలా క్రియేట్ చేస్తామంటే టచ్ మోటివేట్ 1.10 ఫైల్స్ వస్తాయి. డాట్ విత్ txt ఎక్స్టెన్షన్ అండ్ ఎంటర్. ఇప్పుడు చూడండి, నెంబర్ ఆఫ్ ఫైల్స్ వచ్చినాయా. 1.txt, 2.txt, 3.txt, 4.txt. ఈ విధంగా మనము ఫైల్స్ని, సిరీస్ ఆఫ్ ఫైల్స్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు క్లియర్ చేద్దాం. క్లియర్ చేసిన తర్వాత మనకి ll అని ఇచ్చాను. ll అని ఇస్తే మనకి ఇవి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మనకి వచ్చాయి. నాకు ఇవి రివర్స్ ఆర్డర్లో
చూపించాలి. ఎలా? ls-r. ls-r అని కూడా ఇవ్వచ్చు. ఆర్. ఇప్పుడు చూడండి Z2A ప్రింట్ అయినాయా? నాకు ఇప్పుడు టైం స్టాంప్ ప్రకారం ఇక్కడ టైం ఉంది కదా, టైం స్టాంప్ ప్రకారం నాకు ప్రింట్ కావాలి. అంటే ఎలా అంటే LL-T. చూడండి రీసెంట్ వన్ది మనకి టాప్లో వచ్చింది, మనకి రీసెంట్ వన్ది బాటంలో రావాలి, ఓల్డ్ వన్ టాప్లో రావాలి. అలా ఎలా అంటే LL-RT. చూడండి రీసెంట్ వన్ బాటంలో వచ్చింది, ఓల్డ్ వన్ టాప్లో వచ్చింది. ఈ విధంగా మనము ఫైల్స్ని లిస్ట్ అవుట్ చేసుకోవచ్చు. అదేవిధంగా సేమ్ కమాండ్ ls-l అంటే మనకి ఇందాక LL ఏ విధంగా ఇచ్చిందో ఆ విధంగా వస్తుంది. ls-lr అంటే రివర్స్ ఆర్డర్లో ప్రింట్ అవుతుంది. ls-lrt అంటే రివర్స్ ఆర్డర్ విత్ టైమ్ స్టాంప్ అండ్ లాంగ్ లిస్టింగ్లో మనకి ప్రింట్ అవుతాయి. చూడండి మ్యాక్సిమం కంపెనీస్లో LL కానీ ఇది కానీ మనము వాడుతూ ఉంటాం. మోస్ట్ ప్రిఫర్డ్ ఏంటంటే ls-lrta ప్రిఫర్డ్. ఎందుకంటే ఇందులో అలియాస్ అనే కాన్సెప్ట్ కూడా ఉంటుంది. సమ్టైమ్స్ వీ డోంట్ నో LLకి వాళ్ళ అలియాస్ నేమ్ ఏదైనా ఇచ్చుండొచ్చు. కాబట్టి మనము ఈ విధంగా LSని యూజ్ చేస్తాం. దీని తర్వాత కమాండ్ ఏంటంటే రిమూవ్. ఇప్పుడు మనం ఎన్ని ఫైల్స్ ఉన్నాయి? ఇన్ని ఫైల్స్ ఉన్నాయి. నేను ఒక ఫైల్ని రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాను. దానికి కమాండ్ ఏంటంటే rm అంజి అనే ఫైల్ని రిమూవ్ చేస్తున్నా. rm అంజి. ఇది మనల్ని అడుగుతుంది రిమూవ్ రెగ్యులర్ ఎంటీ ఫైల్. ఈ ఫైల్ని నువ్వు రిమూవ్ చేద్దాం అనుకుంటున్నావా లేదా? ఇప్పుడు నో అని ఇస్తే ఎన్ అని ఇస్తే ఇది రిమూవ్ అవ్వదు. చూడండి రిమూవ్ అయిందా? కాలేదు. ఇప్పుడు నేను ఎస్ అని ఇస్తున్నాను. చూడండి ఫుల్ లిస్టింగ్ చూద్దాం, రిమూవ్ అయిపోయింది. అంటే ఇప్పుడు ఒక ఫైల్ని నువ్వు రిమూవ్ చేయాలంటే rm స్పేస్ ఫైల్ నేమ్ ఇచ్చేస్తే ఇది నీకు రిమూవ్ అయిపోతుంది విత్ యువర్ పర్మిషన్. వితౌట్ పర్మిషన్ కూడా నువ్వు ఫైల్ని రిమూవ్ చేయాలి, నాకు ప్రతిసారి అది మనల్ని అడగాలని అవసరం లేదు. అంటే ఎలా అంటే నువ్వు ఒక ఫైల్ని రిమూవ్ చేసేటప్పుడు ఓకే ఎస్ అని ఇస్తావు. మల్టిపుల్ ఫైల్స్ని రిమూవ్ చేయాలనుకున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు చూపిస్తున్నాను చూడు, rm సాయి వరుణ్ అని ఇచ్చాను. ఇప్పుడు నేను రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాను. చూడండి మల్టిపుల్ టైమ్స్ అడిగిందా? అడుగుతుంది. రెండో దానికి కూడా అడుగుతుంది. నో అని ఇస్తున్నాను. ఎందుకంటే నేను మల్టిపుల్ ఫైల్స్ డిలీట్ చేయడానికి నో అని ఇచ్చాను. ఇప్పుడు ఎవ్రీ టైం నేను డిలీట్ చేసేటప్పుడు నువ్వు ఇది ఈ కమాండ్ ఇవ్వడం అనేది చాలా డిఫికల్ట్. ఇప్పుడు 1 or 2 అంటే ఇస్తావు. హండ్రెడ్స్ ఆఫ్ ఫైల్స్ నువ్వు రిమూవ్ చేయాలనుకున్నప్పుడు అది పాసిబుల్ కాదు కదా. వెరీ కాంప్లికేటెడ్, టైం కన్జ్యూమింగ్ ఇవన్నీ ఉంటుంది. కాబట్టి మనం దానికి ఒక కమాండ్ ఉంది. ఎలా? rm-f సాయి వరుణ్ అని ఇస్తే వితౌట్ యువర్ పర్మిషన్ ఈ ఫైల్స్ అనేవి డిలీట్ అయిపోతాయి. చూడండి సింపుల్గా డిలీట్ అయిపోయా. ఈ విధంగా మీరు డిలీట్ చేయొచ్చు. చూడండి ఆ ఫైల్స్ ఉన్నాయా? సాయి వరుణ్ ఫైల్స్ లేవు. ఇప్పుడు సేమ్ మనం సిరీస్ ఆఫ్ ఫైల్స్ ఎలా అయితే క్రియేట్ చేసామో ఆ విధంగా డిలీట్ చేద్దాం అనుకుంటున్నాం. నాకు 7 నుంచి 10 ఫైల్స్ అవసరం లేదు. అవి ఎలా డిలీట్ చేస్తాం? rm నీకు అది సిరీస్ ఆఫ్ అయినప్పుడు మాత్రమే -f motivate .10.txt ఎంటర్. ఇప్పుడు ఎలా లేవండి? చూడండి 7 to 10 ఫైల్స్ ఉన్నాయా? లేవు. ఇప్పుడు అలా కాకుండా
మనకి ఒక ఫోల్డర్లో ఉన్న మొత్తం ఫైల్స్ రిమూవ్ అయిపోవాలి. అంటే ఎవ్రీ ఫైల్ రిమూవ్ అవ్వాలంటే మనకు లైనెక్స్లో స్టార్ అనే సింబల్ని వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ rm -f స్టార్ అనిస్తే ఎవ్రీ ఫైల్, ఏ ఫైల్ ఉండకుండా రిమూవ్ అయిపోతాయి. చూడండి ls ఉన్నాయా. మోస్ట్ డేంజరస్ కమాండ్ అండి ఇది, జాగ్రత్తగా వాడాలి రియల్ టైంలో. ఒక్కసారి రిమూవ్ చేసామంటే మనం రికవర్ చేయడం కూడా కష్టం ఫైల్స్ని. ఈ రిమూవ్ కమాండ్తోనే కొంత వందల మంది జాబ్లు కూడా లాస్ అయ్యి ఉంటారు. ప్రొడక్షన్లో ఏదైనా రిమూవ్ చేస్తే ఏది వర్క్ కాదు కదా, ఆ విధంగా అన్నట్టు. చాలా డేంజరస్ కమాండ్, జాగ్రత్తగా వాడాలి రిమూవ్ కమాండ్. చాలా కాన్ఫిడెంట్గా ఉంటేనే rm కమాండ్ అనేది వాడాలి. తర్వాత ఇప్పుడు నేను ఫ్యూ ఫైల్స్ని క్రియేట్ చేద్దాం. టచ్ .3.txt b 1.3.txt c 1.3. అంటే ఈచ్ కేటగిరీలో 3 ఫైల్స్ నేను క్రియేట్ చేస్తున్నాను. ll ఇవ్వండి. చూసారా, A3 వచ్చినాయి, B3 వచ్చినాయి, C3 వచ్చినాయి. ఇప్పుడు ఇక్కడ టాస్క్ ఏంటంటే నాకు ఏలో ఉన్నాయి మాత్రమే డిలీట్ అవ్వాలి, ఏతో స్టార్ట్ అయ్యాయి మాత్రమే డిలీట్ అవ్వాలి. అంటే rm -f ఏ స్టార్ అని ఇచ్చేస్తావు. ఇస్తే ముందు ఏ కన్సిడర్ చేసుకొని రిమైనింగ్ ఏదైతే ఉంటుందో అది మొత్తం స్టార్గా తీసేసుకొని డిలీట్ అయిపోతుంది. చూడండి ll ఇవ్వండి. ఇప్పుడు నాకు టెక్స్ట్ ఫైల్స్ అన్నీ డిలీట్ అయిపోవాలి అని అనుకున్నావు. అప్పుడు ఎలా ఇస్తావు? rm -f స్టార్ .txt ఫైల్స్ అన్నీ డిలీట్ అయిపోవాలంటే ఆ కమాండ్. ఇప్పుడు చూడండి, ఈ విధంగా మీరు మల్టిపుల్ వేస్లో ఫైల్స్ని రిమూవ్ చేసుకోవచ్చు. దీని తర్వాత ఏంటంటే మనము డైరెక్టరీ ఎలా క్రియేట్ చేద్దామనేది చూద్దాం. డైరెక్టరీ ఎలా క్రియేట్ చేస్తామంటే దానికి ఒక కమాండ్ ఉంది, mkdir, అండ్ డైరెక్టరీ నేమ్ వచ్చేసి అంజీ అని ఇస్తున్నాను. చూడండి, ఇది ఇప్పుడు చూడాలంటే ఎలా, డైరెక్టరీ ఫైల్ క్రియేట్ చేద్దాం. టచ్ AWS. ఓకే, ఇప్పుడు ఒక ఫైల్ క్రియేట్ చేసాం, డైరెక్టరీ క్రియేట్ చేసాం. వీటిని ఫైల్స్ అని డైరెక్టరీస్ అని మీరు ఎలా రికగ్నైజ్ చేస్తారంటే మన ఫస్ట్ క్యారెక్టర్ ఉందా, ఈ ఫస్ట్ క్యారెక్టర్ బేస్ చేసుకొని మనము డిసైడ్ చేస్తాం. డి అని ఉంటే డైరెక్టరీ అని, హైఫన్ సింబల్, ఓన్లీ హైఫన్ సింబల్ ఉంటే అది ఫైల్ అని మనం కన్సిడర్ చేస్తాం. అండ్ ఇక్కడ ACL యాక్సెస్ కంట్రోల్ ఉంది కదా, యాక్సెస్ కంట్రోల్. ఈ యాక్సెస్ కంట్రోల్ అనేది డైరెక్టరీకి బై డిఫాల్ట్ 2 ఉంటుంది, ఫైల్కి 1 ఉంటుంది. ఈ విధంగా కూడా మనము కలర్ కోడింగ్ ద్వారా కూడా చూడొచ్చు. బై డిఫాల్ట్ ఈ కలర్ కోడింగే ఉంటుంది. మేబీ కంపెనీ టు కంపెనీ ఏమైనా మారొచ్చేమో. మ్యాక్సిమం బై డిఫాల్ట్ ఈ కలర్ కోడింగ్ ఉంటుంది. బ్లూ అని ఉంటే డైరెక్టరీ, వైట్ ఉంటే ఫైల్. ఆ విధంగా చూడొచ్చు. ఇప్పుడు సేమ్ ఇదే విధంగా మల్టిపుల్ టచ్తో అయితే ఎలా క్రియేట్ చేసామో మల్టిపుల్, అలాగే మల్టిపుల్ కూడా దీంట్లో క్రియేట్ చేయొచ్చు. mkdir సాయి వరుణ్ హనీ. చూడండి, ఇప్పుడు ll ఇవ్వండి. క్రియేట్ అయినాయా? క్రియేట్ అయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే సిరీస్ ఆఫ్ ఇవి కూడా మనం క్రియేట్ చేద్దాం. సిరీస్ ఆఫ్ ఫోల్డర్స్ ఎలా క్రియేట్ చేయొచ్చు? mkdir a ఫ్లవర్ బకెట్స్ 1.7 అని ఇచ్చేసి ఎంటర్. ll ఇవ్వండి. క్రియేట్ అయిపోయినాయా?
ఇప్పుడు మీరు ఈ ఫైల్స్ని ఈ డైరెక్టరీస్ని రిమూవ్ చేయాలంటే మనకి కమాండ్ ఏంటి? ఇంతకుముందు ఆర్ఎం కదా, ఇప్పుడు ఆర్ఎం డిఐఆర్ రిమూవ్ డైరెక్టరీ A1 అని ఇస్తున్నాం ఎల్ఎల్. అక్కడ మనం ఆర్ఎంలో ఏమి ఎక్స్టర్నల్ ఆప్షన్ ఇవ్వకుండా వచ్చినప్పుడు అది మనల్ని అడిగింది, కానీ దీంట్లో ఆర్ఎం డిఐఆర్లో మిమ్మల్ని అడగదు, ఇది ఆటోమేటిక్గా డిలీట్ చేసేస్తుంది. ఇప్పుడు నాకు అన్ని ఫైల్స్ డిలీట్ అవ్వాలనుకుంటున్నాను, ఆర్ఎం డిఐఆర్ స్టార్, అంతే కదా. చూడండి ఇక్కడ ఫెయిల్డ్ టు రిమూవ్ AWS నాట్ ఏ డైరెక్టరీ. అంటే ఆర్ఎం డిఐఆర్ ఏం చేస్తుందంటే ఓన్లీ డైరెక్టరీస్ని రిమూవ్ చేస్తుంది, ఫైల్స్ని రిమూవ్ చెయ్యదు. చూడండి ఫైల్ ఉందా, ఉంది. ఇప్పుడు మళ్ళీ మనం ఫ్యూ ఫైల్ డైరెక్టరీస్ని క్రియేట్ చేద్దాం. ఆర్ఎం డిఐఆర్ MKDIR B1 $10 ఎంటర్. ఎల్ఎల్ ఇవ్వండి, వచ్చాయా? ఇప్పుడు అన్ని ఫైల్స్ రిమూవ్ అవ్వాలంటే rm-rf.star. ఆర్ అంటే ఏంటంటే రికర్సివ్, డైరెక్టరీస్ని కూడా రిమూవ్ చేయాలనుకున్నప్పుడు నువ్వు ఆర్ని యూజ్ చేస్తావు. రికర్సివ్లీ డిలీట్ ఆల్ ఫోర్స్ఫుల్లీ ఎంటర్. ఇప్పుడు ఎలా లేవండి, ఇంతకుముందు ఫైల్ అనేది ఉంది, ఇప్పుడు డైరెక్టరీస్ ఫైల్స్ కూడా రిమూవ్ అయిపోయాయి కదా. ఈ విధంగా మనము డిలీట్ చేయొచ్చు డైరెక్టరీస్ని. ఇప్పుడు నేను ఫోల్డర్ ఇన్సైడ్ ఫోల్డర్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. అది ఎలా క్రియేట్ చేస్తాము? MKDIR ఎవ్రీ టైం మనము క్రియేట్ చేయకుండా ఒకేసారిగా క్రియేట్ చేయాలంటే -p పేరెంట్ డైరెక్టరీ అంజీ అండ్ వరుణ్ అని ఇస్తున్నాను. ఇప్పుడు ఎంటర్. ఎల్ఎస్ ఇవ్వండి, అంజీ క్రియేట్ అయిందా? అంజీ లోపలికి వెళ్ళాలంటే ఎలా? సిడి చేంజ్ డైరెక్టరీ, అంజీకి వెళ్ళండి, ఎల్ఎల్ ఇవ్వండి, వరుణ్ క్రియేట్ అయింది కదా. ఇప్పుడు వన్ స్టెప్ బ్యాక్ రావాలంటే ఎలా? $, ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఇవ్వండి, ఎల్ఎల్ ఇవ్వండి, అంజీ వచ్చిందా? ఈ విధంగా మనము క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ ఎల్ఎల్ అని ఇచ్చాను. ఇప్పుడు మనం RMDIR యూజ్ చేయండి. RMDIR అంజీ అని ఇవ్వండి, నీకు ఇది డిలీట్ అవ్వదు, ఎందుకంటే నీకు RMDIR ఓన్లీ ఎంటీ ఫైల్స్ని, ఎంటీ డైరెక్టరీస్ని డిలీట్ చేయడం మాత్రమే యూజ్ చేస్తాం. దీనికి నువ్వు ఏ కమాండ్ ఆడతావంటే RM-RF అంజీ అని ఇస్తావు. రికర్సివ్లీ డిలీట్, మొత్తం ఫోల్డర్ లోపల ఎంత డేటా ఉంటే అంత డేటా డిలీట్ అయిపోతుంది. ఎల్ఎస్ ఇవ్వండి, ఏం ఫైల్స్ లేవు. ఇప్పుడు మీకు చేంజ్ డైరెక్టరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లియర్. ఫస్ట్ MKDIR ద్వారా -p a b c d. ఇప్పుడు 4 స్టెప్స్ చూశాను. ఏంటంటే ఎల్ఎల్ ఇవ్వండి, ఏ ఇన్సైడ్ ఏముంది? సిడి. ఏలోకి వెళ్తే ఎల్ఎల్ ఇవ్వండి, బి ఉంది. సిడి బిలోకి వెళ్తే ఎల్ఎల్ ఏముంది? సి ఉంది. సిడి సిలోకి వెళ్తే ఏముంది? డి ఉంది. ఇప్పుడు నేను ఈ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా వచ్చాను, నాకు వెంటనే ఫస్ట్కి వెళ్ళిపోవాలి
అంటే ఏం కమాండ్ వాడతామంటే సింపుల్గా cd ఇచ్చేయండి, ఎంటర్ కొట్టండి. చూడండి ఎల్ఎల్ ఇవ్వండి. ఎక్కడ ఉన్నాం మనం? ఫస్ట్కి వచ్చామా? ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఏది? రూట్లో ఉన్నామా? కాదు, మనం అన్ఎక్స్పెక్టెడ్గా మనము ఫస్ట్కి వచ్చాము. మన ప్రీవియస్ ఏంటి? డీలో ఉన్నాం కదా, అంటే సిలో ఉన్నాం కదా, డి చూస్తున్నామంటే ఆ ప్లేస్కి మనం ఎలా వెళ్ళాలి? ఎలా వెళ్తాం? సిడి ఐఫోన్ ఇవ్వండి. ఇవ్వగానే మన ప్రీవియస్ డైరెక్టరీ, అంటే మనము టీవీ చూసేటప్పుడు మనం ఫర్ వేరే ఛానల్లోకి స్విచ్ అయ్యి మన ప్రీవియస్ ఛానల్ ఏదో మర్చిపోయినప్పుడు ప్రీవియస్కి వెళ్ళాలంటే ప్రీవ్ అని ఉందో చూసారా, ఆ విధంగా ప్రీవియస్లోకి మనం వెళ్ళిపోతాం. ప్రజెంట్ వర్కింగ్ ఇవ్వండి, సిలో ఉన్నాం. ఈ విధంగా మనము వెళ్ళొచ్చు. సరే, ఇప్పుడు నేను సిలో ఉన్నా, డిలోకి వెళ్ళాలి, వెళ్ళాను. ఎల్ఎల్ ఇవ్వండి, ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఇవ్వండి. డిలో ఉన్నాం కదా, క్లియర్ చేస్తున్నాను. ఇది డిలో ఉన్నా కదా ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ, మీకు ఇక్కడ కూడా ఉంది ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ, ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. డిలో ఉన్నా కదా, నేను 1 స్టెప్ బ్యాక్ రావాలి అంటే ఇది డబుల్ డాట్. 2 స్టెప్స్ బ్యాక్ రావాలి అంటే ఎక్కడికి వెళ్తాం మనం? 2 స్టెప్స్ అంటే ఇప్పుడు సిలో ఉన్నాం, బికి వెళ్తాం, బిలో నుంచి ఏకి వెళ్తాం. ఎంటర్ ఇవ్వండి, ఏలోకి వెళ్దాం. నాకు ఈ విధంగా 3 స్టెప్స్ వెళ్ళాలంటే ఎక్స్ట్రా కూడా యాడ్ చేస్తాం. మనం ఇంకో స్టెప్ బ్యాక్ వెళ్తే మనం ఎగ్జిస్టింగ్ రూట్ యూజర్కి వచ్చేస్తాం. ఈ విధంగా మనము క్రియేట్ చేసుకుంటాం. ఇప్పుడు మొత్తం అన్ని ఇన్సైడ్ ఫోల్డర్స్ అన్నీ డిలీట్ అయిపోవాలంటే rm-rf-a రికాల్సివ్లీ అన్నీ డిలీట్ అయిపోతాయి. నీకు ఇంకే ఏ ఫోల్డర్ అనేది ఉండదు. చేంజ్ డైరెక్టరీ అయిపోయింది. ఇప్పుడు మనం ఏమేమి చూసాం? రిమూవ్ చూసాం, rmdir చూసాం, mkdir చూసాం, టచ్ చూసాం. ఇంకా నెక్స్ట్ క్లాసెస్లో మనం ఇంకొన్ని ఫ్యూ కమాండ్స్ ఉన్నాయి, ఫైల్ కమాండ్స్. అవన్నీ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. నాకు కూడా కొంచెం మోర్ వీడియోస్ క్రియేట్ చేయడానికి ఎంకరేజ్ చేసినట్టుంటుంది. మస్ట్ అండ్ షుడ్ మీరు ఏం చేస్తారంటే వర్క్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా రన్నింగ్ ఇన్స్టాన్సెస్ని చెక్ చేసుకొని టెర్మినేట్ మాత్రం చేయండి. టెర్మినేట్ అనేది మస్ట్ అండి, ఎందుకంటే మనకు 750 అవర్సే ఉంటుంది. ఈ 750 అవర్స్ దాటిపోతే మనకి ఈ అమౌంట్ అనేది AWS వాడు ఛార్జ్ చేస్తాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గుడ్ డే.